బిహారీ ఫిష్ కర్రీ. కావలసినవి: రవ్వ చేప ముక్కలు 6, పసుపు 3 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు టీ స్పూను, మిరియాలు టీ స్పూను, మెంతులు టీ స్పూను, జీలకర్ర టీ స్పూను, టమోటా తరుగు అరకప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, గరం మసాలా టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండు మిరపకాయలు 4, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు గార్నిష్కు సరిపడా. తయారీ: ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి దానిలో 2 టీ స్పూన్ల ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా కలిపి 15 నిమిషాలపాటు నానబెట్టాలి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు, టమోటా తరుగు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్టు చేయాలి. స్టర్పై ప్యాన పెట్టి ఆవనూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక నానబెట్టిన చేపముక్కలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. చేపముక్కలు వేగిన ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక బిర్యానీ ఆకులు వేసి వేగనిచ్చి, తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు రుచికి సరపడా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలపాటు ఉడికించాలి. 10 నిమిషాల తరువాత గరం మసాలా వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికిస్తే బిహారీ ఫిష్ కర్రీ రెడీ. వేడివేడి కూర మీద కాస్త కొత్తిమీర తరుగు చల్లి వడ్డిస్తే బిహారీ ఫిష్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది.